ముఖ్యంగా మరి ఈరోజు మీ ముందు ఒక రెండు విషయాలు చెప్పాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మా సోదరులు గణబాబు గారు అట్లాగే పల్లా గారు కూడా రావాల్సింది. క్యాన్వాసింగ్ బిజీలో ఉండి మరి వారు చాలా ఆలస్యం అవడం వల్ల మరి ఇది మనం మొదలు పెడదాం. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఎంతమంది పేదవాళ్ళని, బీసీ వర్గాల్ని, ఎస్సీ ఎస్టీ వర్గాల్ని ఈ రాష్ట్రంలో నాయకులుగా తయారు చేసింది ఎవరో మీ అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ రోజుల్లో డబ్బున్నా లేకపోయినా పేదవాడు చదువుకుంటే చాలు ఎన్టీ రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చి నువ్వు పలానా దగ్గర పోటీ చేయంటే పోటీ చేయడం కాదు, పోటీ చేసి ఒక్కొక్కరు 5 సార్లు 4 సార్లు ఈ వర్గాలు గెలిచి ఈ రాష్ట్రంలో రాజకీయం అంటే ఏమిటో ఒక మలుపు తిప్పారు వీళ్ళందరూ కూడా. ఇటువంటి పార్టీని మీరా ఈ పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది, డబ్బున్న వాళ్ళని తీసుకొస్తుంది, డబ్బుకు అమ్ముడిపోయా తెలియజేసిన వాళ్ళు అంటే అది నిజంగా చాలా హాస్యాస్పదం. గులివింద కింద తన కింద మచ్చ ఎవరికి తెలియదు అంటే అది వాగుతుంటుంది. అట్లా జగన్ గారి డబ్బు గురించి, తర్వాత ఉన్నత వర్గాలకు టికెట్లు ఇచ్చామనే వాదన గురించి మాట్లాడాల్సి వస్తే నువ్వు టికెట్లు ఎంతమందికి ఇచ్చావు? రెడ్లకి సుమారు 50 మంది టికెట్లు ఇచ్చావు. ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో రెడ్లు? మీరు మాట్లాడే ముందు ఆలోచించుకోండి. మీరు జనాన్ని మోసం చేయడమే కాకుండా ఎంతమంది నాయకుల్ని మీరు మోసం చేసి వేళ గంగలో ముంచే చెప్పమంటారా? ఉదాహరణ తీసుకోండి, అనకాపల్లి వీరభద్రరావు గారు. వీరభద్రరావు గారిని పాపం పార్టీలో చేర్చుకొని మళ్ళీ అతను పార్టీలో ఇమడలేనంత హ్యూమిలియేషన్ కలిగించి నువ్వే మళ్ళీ బయటికి పంపించావు. మరి కొనతాల రామకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు ఎంత బీసీ వర్గాలు, ఆయన ఎంత పనిచేశాడో మీ పార్టీకి తెలుసు. మరి ఆయన నుండి పంపించావు అంటే ఆయన డబ్బు లేదనే కదా. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు నేను డబ్బు లేకుండా బీసీ వర్గం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఎమ్మెల్యే కాగలిగాను. నువ్వు ఇటువంటి వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని ఒక్కళ్ళని నాకు చెప్పు. నువ్వు ఎవరిని పడితే నీ డబ్బు చూపించు, డబ్బుంటే కానీ టికెట్ అనే మనిషివి నువ్వు ఎట్లాగా మీ పార్టీ పెద్దలు మీరు టికెట్లు అమ్ముకుంటారని చెప్తారండి? మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలుకొని అటు నెల్లూరు వరకు, ఇటు చిత్తూరు వరకు లెక్కేసుకుంటే బీసీలకి మేము 50% అబవ్ ఇచ్చాం టికెట్లు. అంతెందుకండి, ఈ రాష్ట్రంలో పరిపాలించారు మీరు ప్రతి ప్రాంతానికి మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. మీరు ఎవరికైనా అధికారాన్ని చలాయించమని ఇచ్చారా? ఆ రాష్ట్రంలో ఉన్న, ఆ జిల్లాలో ఉన్న మంత్రులకి నీ అనుయూలు పెట్టుకున్నావు. ఈ అనుయూలు కూడా 5 ఇన్ఛార్జీలు కూడా రెడ్డి వర్గానికి చెందిన మంత్రులు పెట్టావంటే నీకు ఎంత అహంకారంతో కూడిన ధైర్యమో అది ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే ఇక మీకు లేదా బీసీలు కనబడలేదా? ఉత్తరాంధ్ర కూడా మరి నువ్వు రెడ్డిలే పెట్టావు రీజనల్ ఇన్ఛార్జిగా, మరి మిగతా ప్రాంతాల్లో కూడా రెడ్డిలే పెట్టావు. అంటే నీ ఉద్దేశం ఏమిటంటే నేను మోనార్క్ని, నేను ఏం చెప్తే జరగాలనే ఒక ఉద్దేశంతో నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించిన మూర్ఖుడు నువ్వా బీసీల గురించి మాట్లాడేది? అందువల్ల నేను మీ ద్వారా కోరుతున్నా, ప్రజలు గమనించండి. ముఖ్యంగా మీరు ఈ రాష్ట్రంలో గమనిస్తే ఎంతమంది బీసీ లీడర్లు తెలుగుదేశం పార్టీ తయారు చేసిందో 1982 నుంచి ఈవేళ లెక్కేస్తే సుమారు కొన్ని వేల మంది బీసీ నాయకులు ఈవేళ తయారయ్యారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎంతోమంది ఈవేళ తయారయ్యారు. బీసీలకి వెన్నెముక్క అనేది తెలుగుదేశం పార్టీ. సో మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత కానీ హక్కు కానీ మీకు లేదు. టిక్కెట్లు అమ్ముకొని బ్లాక్ మార్కెట్లో డబ్బులు ఎలా లాక్కోవాలో
ఈ ఇసుక మీద, మద్యం మీద, ఇతర మార్గాల ద్వారా తెచ్చిన డబ్బుని మీరు ఖర్చు పెట్టిందే కాకుండా క్యాండిడేట్లు కూడా బలవంతాన మీరు ఇంత డబ్బు తేవాలని చెప్పి ప్రజలు చేస్తే చాలామందికి వాళ్ళ టికెట్లు లేక, ఆ డబ్బులు లేక మీకు ఊడుగుని చేసుకొని వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి. దానికి మనం చెప్పుకోవచ్చు. జంగా కృష్ణమూర్తి ఉన్నారు, బ్రహ్మాండమైన పని చేసి పెట్టారు. ఆయన బ్రహ్మాండంగా వర్క్ చేశారు వైసీపీకి. ఈవేళ అతను ఏం చేశారు మీరు? ఇలా మనం చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఇష్యూలు ఉన్నాయి. అందువల్ల మరొకసారి మీ ద్వారా ప్రజలు కోరుతున్నా, ఏది బూర్జువా పార్టీ, ఏది పెత్తందారుల పార్టీ, ఏది పేదల పార్టీ మీరు గమనించండి. ఈ సమావేశాల్లో మాట్లాడుతూ ఉంటాడు, మాది పేద పార్టీ, తెలుగుదేశం పార్టీ పెత్తందారుల పార్టీ అంట. ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో, ఎవరి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో లెక్కేసి ఎవడు పేదవాళ్ళు ఎవడు పెత్తందారులు తెలుస్తుంది. ఇవాళ నీ ఆస్తి ఎంత? నువ్వు రాజకీయం మొదలుపెట్టినప్పుడు నీ ఆస్తి 50 కోట్లు. ఈవేళ నీ ఆస్తి ఎంత? 50,000 కోట్ల రూపాయలు అనఫీషియల్గా కాకుండా. ఇంకా అనఫీషియల్గా ఎంత ఉందో మనం లెక్క పెట్టే. 1,00,000 కోట్లు అంటున్నారు ఒకడు, ఇంకొకరేమో 1,50,000 కోట్లు అంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే లక్షల మీదే కోట్లు. ఇంకొకరు అంటారు రేపు అంబానీ కుటుంబాన్ని దాటిపోయినా ఆశ్చర్యపోకర్లేదు అంటారు. అంత డబ్బు దేనికో మరి నాకు అర్థం కావట్లేదు. నీకున్నది 2 ఆడపిల్లలు, ఎవరో పంచుతావు డబ్బు అంతా? ప్రజలు ఆలోచించారు. నీకు బోర్డు డబ్బు ఉంది, జగన్ అనేవాడు డబ్బు కోసం కక్కుతి పడ్డావు, ఇతనికి ఒక అవకాశం ఇద్దాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, పేద ప్రజలను బాగు చేస్తాననే మనిషి నువ్వు ఇంత డబ్బు మనిషిగా మారిపోతే ప్రజలు ఎవరు చెప్పుకుంటారండి? నువ్వు కాకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. 10 కోట్ల అప్పు చేసి, 10 లక్షల కోట్ల అప్పు చేసి ఎవరు తీరుస్తారండి ఇది? సో నేను కోరేది ఒకటే, ఇది జాగ్రత్తగా ప్రజలు ఈ 45 రోజుల్లో మీరు చేసిన ఒక మంచి పని మాత్రమే ఈ మూర్ఖుడిని దించడానికి అవకాశం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించండి. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అభివృద్ధి గుండుపడిపోయింది. ఈవేళ ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, అన్యాయాలు, మర్డర్లు, మానభంగాలు ఇవే జరుగుతున్నాయి. ఇప్పటికే చాలామంది కార్యకర్తలను బౌండింగ్ పేరుతో బాండింగ్ అని చెప్పి స్టేషన్ పిలిపించి భయపిస్తున్నారు. సో మరొకసారి మీ ద్వారా కోరుతున్నా, ప్రజలందరూ గమనించండి. ఈ మూర్ఖుడు మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీరు అందరూ చూశారు. మేము ఏదో 90% న్యాయం చేసాం, అందరికీ డబ్బు పంచామని చెప్తున్నారు. మీ లెక్కలు తీసుకుంటే 35 నుంచి 40% దాటలే. మేము చాలా చోట్ల ఆర్టీ యాక్ట్ కింద అడిగిన దాంట్లో కూడా ఈ వివరాలన్నీ కూడా మాకు ఇచ్చారు. అందువలన మరొకసారి ప్రజల్ని మనస్ఫూర్తిగా కోరుతున్నా, మీరు చాలా విజ్ఞులు. రేపు రాబోయే ఎన్నికల్లో ఇటువంటి ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, మరి ఇప్పుడే నాకు తెలిసింది బొత్స సత్యనారాయణ గారు మరి మంత్రి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. మరి చదువు లేకపోవడం వల్ల అనుకుంటాను ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే విద్యాశాఖ అలాగే ఏడ్చింది. దాని పరిస్థితులు మన అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లేదు. ఎవరైనా చిన్నపిల్లలు 2 కిలోమీటర్ల దూరం నడిచేస్తారండి, 1వ తరగతి 2వ తరగతి పల్లెటూరులలో. ఆ రోజు ఇవన్నీ ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో స్కూల్ ఉండాలి, అక్కడే చదువుకొని ప్రారంభించి అక్కడి నుంచి పెద్దగా వెళ్తే అప్పర్ ప్రైమరీ స్కూల్, అక్కడి నుంచి హై స్కూల్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేశారు ఆ రోజుల్లో ప్రభుత్వాలు. ఇప్పుడు నువ్వేమో 3 కిలోమీటర్లకు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలంటే 1వ తరగతి కురవాడు 2వ తరగతి కురవాడు అని ఎక్కడ చదువుకుంటారండి? గడ్లు కోనలు దాటి కొన్ని ఏరియాలో దారులు లేవు, ఏజెన్సీలు లేవు. మరి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నా నాకు అర్థం కాదు. ఈ మంత్రికి ఇంకా అసలు వినబడింది ఒకటి, చెప్పింది ఒకటి. లోకేష్ గట్ట ఈవేళ ఆయనకేంటి బాధ? జెడ్ కేటగిరీ మనుషులు పెట్టుకుంటే భయపడిపోతారంట. మీలాంటి మూర్ఖుల దగ్గర ఎవడైనా భయపడకపోతే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ రాళ్ళు ఇచ్చి కొడతారు, లేదా రౌడీల్ని తీసుకొచ్చి అటాక్ చేయిస్తారు. మున్సిపల్ ఎన్నికల్లో మనం చూసాం, ప్రత్యక్షంగా ఇంత పెద్ద రాడ్లతో కార్లతో వచ్చి ఆ కారుల్లో ఇలా పొడిచి చంపడానికి ప్రయత్నం చేసిన మూర్ఖులు ఉన్నారు మీ పార్టీలో. మరి ఇటువంటిప్పుడు ప్రాణాలకి రక్షణ కాపాడుకునే అవసరం ఈ రాష్ట్ర ప్రజల మీద ఉంది, ఈ ప్రభుత్వాల మీద ఉంది. కానీ ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పోలీసులే రౌడీల్లా వాడి చివరి కార్యకర్తలను, నాయకుల్ని అరెస్ట్ చేసి ఎక్కడ పడితే అక్కడ కొట్టడం,
లాఠీ చార్జ్ చేయడం ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా? కేంద్ర ప్రభుత్వంలో ఒక ఐబీ ఉంటుంది, రాష్ట్రంలో ఐబీ దీని మీద రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే ఇస్తారు. ఊరికి ఇచ్చి ఎవడబెడతారు. నాకు ఇచ్చేమనండి 30 మందిని నేను పెట్టుకొని తిరుగుతాను. ఇది ఊరికే ఏదో అమాయకులు మాట్లాడే మాటలా మాట్లాడతాడు ఆయన. తెలుసుకోవాలి, సబ్జెక్టు తెలుసుకొని మాట్లాడితే మంచిది. ఇది మీరు ఎవరిని పడితే నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మీకు అలవాటు. అది ఎందుకంటే మీకు చిన్నప్పటి నుంచి కూడా నడిచిపోయింది అలాగా. మీరు కూడా బీసీ నాయకులు అని చెప్పుకొని తిరిగే నాయకులు మీరు ఈవేళ వైజాగ్ వచ్చి ఎందుకంటే పోటీ చేస్తున్నారు? మీ భార్య మీరు ఎందుకు పెట్టారు మీ భార్యని వైజాగ్లో ఎంపీగా? విజయనగరం ఎంపీగా చేయొచ్చు కదా. అంటే వైజాగ్లో ఉన్న మిగిలిపోయిన ఏవైతే భూములు ఉన్నాయో అవి కబ్జా చేసుకొని ఆ మహానుభావులు, ఆ రెడ్డి మహానుభావులు, దొంగలు, రౌడీలు ఆక్యుపై చేసిన భూములకు తోడుగా మీరు కొంత దోపిడీ చేయడానికే వచ్చారు విశాఖపట్నం. లేకపోతే మీకు ఏం పని అండి విశాఖపట్నంలో? మీకేమైనా విజయనగరంలో సీట్ ఇవ్వరా? మీరు ఎక్కడ అడిగితే అక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి ఉంది. కానీ కేవలం వైజాగ్ ఎందుకు ఎంచుకున్నారు? వైజాగ్లో చవకగా ప్రజల అమాయకులు ఎక్కడ పడితే అక్కడ మంచి భూములు ఉన్నాయి, అన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాన్ని, ఉత్తరాంధ్రాన్ని మీరు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాలని ఆలోచనతో, కాబట్టి ఇదేమో ప్రజల ప్రేమ మీద కాదని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా, వాళ్ళు చేసే రాజకీయాలు గమనించండి. మీరు ముఖ్యంగా అతని భార్యను వైజాగ్లో ఎందుకు పెట్టారు ఎంపీగా అని అడగండి. అప్పుడు మీరు ఆలోచించి ఓటు వేయండి. మరొకసారి మీరు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని కోరుతూ నేను చాలా తీసుకుంటున్నాను.